హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ పార్వతి వ్లాగ్స్. టుడే రెసిపీ వంకాయ ఫ్రై. ఎలా చేయాలో చూసేద్దాం రండి. కావలసిన ఇంగ్రీడియంట్స్: 1/2 kg వంకాయలు, ఒక పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా. ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా తరుక్కుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు వంకాయలు కూడా కట్ చేసుకుందాం. వంకాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసేసుకుందాం. అన్ని వంకాయలు కూడా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ అనేది బాగా వేగన అవసరం లేదు, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు వంకాయ ముక్కలను కూడా వేసేసుకుందాం. సన్నగా తరిగిన వంకాయలు కూడా వేసేసుకుందాం. అన్ని వంకాయలు వేసుకొని కొంచెం ఉప్పు, 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ ఫ్రై అనేది తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కూడా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఒకసారి మూత తీసి ఒకసారి వంకాయ అనేది మగ్గిందే లేదో ఒకసారి చూసుకుందాం. వంకాయ అనేది ఇంకా మగ్గలేదు, ఇంకో 2 నిమిషాలు మగ్గనిద్దాం. వంకాయ అనేది బాగా మగ్గిపోయింది, ఆయిల్ అనేది బయటికి తేలుతుంది కాబట్టి ఇప్పుడు కారం వేసుకుందాం. దీంట్లో వెల్లుల్లి కారమైన, సాంబార్ కారమైన ఈ ఫ్రైలోకి చాలా బాగుంటుంది. కావాలంటే సాంబార్ కారం మన ఛానల్లో ఉంది, ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది, ఫ్రైల్లోకి కూరల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్రైని ఇట్లానైనా తినొచ్చు, లేకపోతే సాంబార్ రసంలో కూడా నంచు కింద చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా రుచికరమైన వంకాయ ఫ్రై రెడీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.